హైదరాబాద్ నగరంలో హైడ్రా పేదల ఇళ్లను కూల్చుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూల్చివేత ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. హైడ్రాకు పెద్దవాళ్ల ఇళ్లు కనిపించడం లేదని ఆరోపించారు. కేవలం పేదల ఇళ్లు మాత్రమే కూల్చుతున్నారని అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో ఉన్న ఎన్ని ఇళ్లను కూల్చివేశారో లెక్కలు తీయడానికి సిద్దమా అని సవాల్ చేశారు. మూసి ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట ఖమ్మంలో భూదాన్ పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలోనే హిందూ నాయకులు కార్యకర్తలు ఒక్కసారి అర్థం చేసుకోవాలని, దేవాలయాలపై దాడులు జరుగుతుంటే స్పందించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అన్ని పార్టీల జెండాలు పక్కన పెట్టి కేవలం కాషాయ జెండాను పట్టుకుని కోట్లాడుదామని పిలుపునిచ్చారు. బాన్సువాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చేయండి. నీ శిక్షణా శిబిరాలు పక్క పెట్టు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్ళకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇళ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారికి కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతో మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. దాంతోపాటు బాన్స్వాడలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటన విషయంలో ఈ రోజు ఇక్కడ మీ మీడియా ముందే ఇక పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కలిస్తే రాహుల్ గాంధీ గారికి విషయాలు తెలుస్తాయి. ముత్యాలమ్మ గుడిని సందర్శించాలి దాడి జరిగిన విషయం తెలుసుకోవడానికి.